అంటే అంత ఇదిగా ఒత్తలేం కదా! సో, వాళ్ళైతే బాగా ఒత్తుతారు. అందుకనే ఆ డ్యూటీ వాళ్ళకే అప్పచెప్పాను. అండ్ అదంతా అయిపోయాక మా హస్బెండ్ ఒక కోరిక కోరారండి బాబు. అన్నీ షాప్‌లో లాగా ఒకే షేప్‌లో కావాలంట. సో, అందుకని నేను 1 టీ స్పూన్ మనం ఏమంటారు విచ్చేస్తాం కదా! అలాగా 1 టీ స్పూన్‌తో నేను అన్నీ ఒకే షేప్‌లో బాల్ తీసుకున్నాను. తీసుకొని మళ్ళీ రౌండ్‌గా పర్ఫెక్ట్‌గా రావాలి అంటే మనం చేత్తో ఒత్తితే కొంచెం డిఫరెంట్‌గా వస్తుంది కదా! అందుకని నేను పక్కన ఒక చిన్న గ్లాస్ పెట్టుకున్నాను. ఆ గ్లాస్ పెట్టుకొని ఒత్తితే కరెక్ట్ షేప్ వస్తదనమాట. సో, అలాగా ఇంక చూసారా ఇప్పుడు ఇలా పర్ఫెక్ట్‌గా షేప్ వస్తుంది. సో, నేను చేస్తున్నంత సేపు మా అమ్మాయి కూడా అక్కడే ఉంది చూస్తుందనమాట. ఎలా చేస్తున్నానా ఏంటా అని చెప్పేసి. సో, అలాగా షేప్స్ అవి చేసాము. అండ్ అక్కడి నుంచి అక్కడి నుంచి మా పాప అలాగా ఆడుతా ఉందనమాట అక్కడే. సో, అక్కడి నుంచి మేము బాయిల్ చేసాము వాటర్‌లో. చూడండి ఎంత బాగా ఉబ్బాయి కదా! సో, దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్‌పుట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.